హాయ్ ఫ్రెండ్స్, ఈనాటి ముఖ్య సమాచారాలు. ఏపీ సర్కార్ పాలనలో సాంకేతికానికి పెద్దపీట వేస్తుంది. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వాట్సాప్ గవర్నర్ తీసుకుని వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మనమిత్ర పేరిట 161 పౌర సేవలను మొబైల్లో పొందే అవకాశం కల్పించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏపీ ప్రజలకు త్వరలోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేయాలని అనుకుంటుంది. ఈ విషయాన్ని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు. క్యూఆర్ కోడ్తోని రేషన్ పొందేలా త్వరలోనే ఏపీ వాసులకి డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేయనట్లు మంత్రి లోకేష్ గారు తెలిపారు. మొన్న జరిపిన ప్రేమోన్మోదం ఘటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. పార్టీలు వస్తున్నాయి. ఏ పార్టీ కూడా మత్స్యకారులకు న్యాయం జరిగేలా చూడడం లేదు. మత్స్యకారు కుటుంబాల్లో ఎంతోమంది చదువుకునే పిల్లలు ఉన్నారు. వారు ఎంతో ఉన్నత విద్యను సాధించి ఉద్యోగాలు రాక భార్య పిల్లలను ఇంటి వద్ద వదిలేసి తాను ఒంటరిగా ఏదో సీమెన్గా లేకపోతే గల్ఫ్ ఎడారిలో బ్రతుకు తెరువు కోసం ప్రయాణాలు సాగిస్తున్నారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో కొనసాగించాలనే పోరాటం మా మత్స్యకారులు ఎప్పుడో వదిలేశారు అని సొంతబొమ్మల మండలం దిమిలాడ గ్రామానికి చెందిన మైలిపిల్లి రామారావు ధ్వజమెత్తారు. ఏపీ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ధర్మవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి నాయకుల మధ్య దూరం పెరిగిందనే ప్రచారం ప్రతిపక్షం వారు మరియు కొన్ని సోషల్ మీడియా వాళ్ళు కావాలనే ఫేక్ సృష్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తన ముక్కులు తీర్చుకోవడానికి తీర్థయాత్రకు వెళ్లారు. ఆయన క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళినంత మాత్రాన నేతల మధ్య దూరం అనే ప్రచారం అసత్యమని తెలిపారు. మంత్రి రోజా గారికి అవకాశం దొరికితే చాలు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది. సూపర్ 6 పథకాల హామీలు ఏపీ ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందని ఎద్దవా చేస్తుంది. అయితే రోజాను కూడా అధికార పార్టీ నేతలు తనదైన శైలితో విరుచుకుపడుతున్నారు. మాజీ మంత్రి రోజా గారికి ఓటమి పాలైన తర్వాత మానసిక ఒత్తిడి గురై తను ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కావడం లేదని, మంత్రిగా ఉన్నప్పుడు జబర్దస్త్ ప్రోగ్రాం చేసేది, ఇప్పుడు మంత్రి పదవి పోయిన తర్వాత సోషల్ మీడియాలో రీల్ చేస్తుందని ఎద్దవా చేశారు. విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీని కలిసిన తన భార్య పంకజశ్రీ తన భర్తకు జైల్లో అని మీడియా ముందు వాపోయింది. ఆయనకు జైల్లో అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారని, ఆయన భర్తకు శ్వాసకోశ సమస్య ఉందని, ఆయనకు టైల్ బోన్ సర్జరీ జరిగిందని, వెన్ను నొప్పి పడుతున్నారని, నా భర్తను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించింది. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎదురు మనిషితో మాట్లాడేటప్పుడు బాధ్యతారహితంగా మాట్లాడాలని విశాఖ మాజీ వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కొనియాడారు. అధికారం మనదే కదా అని మన పార్టీలో ఉన్న కొందరు నేతలు నోటికి అదుపు లేకుండా ఎదుటి వారిని ఇష్టాసరంగా మాట్లాడి వాళ్ళ మనోభావాలను కించపరిచేలా చేశారు కొందరు నాయకులు. రాజకీయంలో గెలిపి ఓటం సాధ్యం, అంత మాత్రాన్ని గెలిచిన వ్యక్తి ఓడిన వ్యక్తిని కించపరచడం ఎంతవరకు న్యాయమని కొనియాడారు. ఆన్ చేస్తే చాలు సువర్ణభూమి మీ బంగారు భవిష్యత్ అంటూ పెద్ద అగ్రతారాలతో అడ్వర్టైజ్మెంట్ కనబడేది. చివరికి ఖాతాదారులకు బూర్దు మిగిల్చింది సువర్ణభూమి. కె విశ్వనాథ్ లాంటి ప్రముఖులు సువర్ణభూమి కోసం అడ్వర్టైజ్మెంట్ చేశారు. వాళ్ళపై విశ్వాసంతో పలువురు సువర్ణభూమిలో భూమిని కొని లబోదిబం అంటున్నారు. ఇప్పుడు ఈ కేసు సిసిఎస్కి బదిలీ అయింది. నీతి నిరోధక చట్టం ఒకటి ఉంది, దానికి పట్టుబెడితే ఉద్యోగం ఊడి జైలు పాలవుతామని గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే ప్రతి ఉద్యోగికి తెలుసు. అయినా భయపడకుండా ఎదుటివారి దగ్గర లంచం తీసుకుంటూ పాపం పండి ఏసీబీకి దొరికి ఉద్యోగులు సస్పెండ్ అయ్యి జైలు ఓసలు లెక్క పెట్టిన వారు వివిధ శాఖల వారు కూడా ఉన్నారు. ఇందులో న్యాయాన్ని కాపాడం అంటూ కాకి యూనిఫారం తొడిగిన ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. అలానే పంచాయతీ కార్యాలయంలో ఒక రైతు దగ్గర నిజామాబాద్ జిల్లా కోటగిరి కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికి జైలు ఓసలు లెక్కబడుచున్నాడు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో 18 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. తొక్కిసలాట ఘటనకు గల కారణాలపై పోలీసులు తాజాగా వివరణ ఇచ్చారు. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ స్పెషల్ రైలు పేర్లు దాదాపు ఒకేలా ఉండడంతో ప్రయాణికులు తెగమగపడి తొక్కిసలాట జరిగిందని అన్నారు. అయితే ఈ వాదనలు రైల్వే అధికారులు కొట్టిపారేశారు. మరింత వార్తా విశేషాల కోసం మా ఛానల్ను వీక్షించండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.